రోల్ గోల్డ్ చైన్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కువ రోజులు యూజ్ చేసామనుకోండి కలర్ అనేది ఇలా పూర్తిగా డల్ అయిపోతుంది. మళ్ళీ ఇవి ఎప్పటి మాదిరిగా మనము స్టార్టింగ్ లో కొన్న మాదిరిగా కనిపించాలి అంటే ఏదైనా ప్లాస్టిక్ బౌల్ ని తీసుకొని దాంట్లో వెనిగర్ ని వేసుకోవాలండి. ఇక్కడ వైట్ వెనిగర్ నే వాడాలండి, చిల్లీ వెనిగర్ వాడకూడదు. ఇప్పుడు ఈ రోల్ గోల్డ్ చైన్స్ అన్నిటిని కూడా ఈ వెనిగర్ లో వేసి ఒక ½ పాటు బాగా నానబెట్టాలి. నేను ఇక్కడ వెనిగర్ ని కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఇలా బౌల్ ని మనం వెనుక ఏదైనా సైడ్ ని పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా ఈ చైన్ లో మునిగేటట్టు చూసుకోవాలి. ఇలా ఒక ½ తర్వాత మనము ఆ వెనిగర్ ని తీసేసి ఈ చైన్స్ అన్నిటిని కూడా మనము ఇలా ఒక పొడి క్లాత్ తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఇవి ఎప్పటి మాదిరిగా షైనింగ్ లోకి వస్తాయి. ఇవి రోల్ గోల్డ్ చైన్స్ అన్నిటిని కూడా మనము చైన్సే కాదండి బ్యాంగిల్స్ ని కూడా మీరు ఇదే ప్రాసెస్ లో చేసేయచ్చు. ఇంతకు ముందు ఈ చైన్స్ ని వెనిగర్ లో నానబెట్టాం కదండి, ఇలా మిగిలిన వెనిగర్ ని వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన వేసుకోండి. ఇక్కడ చూసారు కదండి అద్దం అనేది ఇలా మబ్బుగా కనబడుతుంది కదా, ఇలా మబ్బు అనేది పూర్తిగా పోవాలంటే మనము వెనిగర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇందులో మన ప్రతిబింబం అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇలా ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని పొడవులో మనము ఇలా 4-5 పీసులుగా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ లో వైట్ వెనిగర్ ని వేసుకొని ఈ టిష్యూ పేపర్స్ అన్నిటిని కూడా ఇందులో బాగా నానబెట్టాలి. ఇలా పూర్తిగా తడిసిన టిష్యూ పేపర్ ని తీసుకొని ఇందులో నుంచి ఒక్కొక్క టిష్యూ పేపర్ పీస్ ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి కార్నర్స్ కాడ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనము చీపురు కట్టతో క్లీన్ చేసిన అక్కడ ఉన్న డస్ట్ అనేది పోదు కాబట్టి ఇలా మనం కట్ చేసుకున్న టిష్యూ పేపర్స్ అన్నిటిని కూడా ఇలా గోడల పైన పరిచిన తర్వాత ఒక ½ అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత మనం ఇలా టిష్యూ పేపర్ తో ఇలా గోడను బాగా రఫ్ చేసామనుకోండి దాంట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు ఇవి చాలా నీట్ గా కనబడతాయి. ఇలాంటి వాటిని క్లీన్ చేయాలన్నా మనము క్లాత్ యూజ్ చేయాల్సి వస్తుంది కదండి, మళ్ళీ మనకి అదో ఎక్స్ట్రా పనిగా ఉంటుంది. ఇలా ఒక మాస్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దీన్ని రౌండ్ గా చుట్టేసేయాలండి. దానికంటే ముందుగా మనము ఇలా సీజర్ తో ఈ మాస్క్ యొక్క దారాలను కట్ చేసేయాలి. మాస్క్ కు ఇంకొక వైపు ఉన్న ఈ థ్రెడ్స్ ని ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనము దీంతో ఇలా డోర్ పైన ఉన్న వాటిని మనం క్లీన్ చేసుకోవాలంటే ఇలా మాస్క్ తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా పైన ఉన్న డస్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలాంటి పైన ఉన్న డస్ట్ అనేది మనకి కనబడదు కదా, ఇలా మాస్క్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. చూసారు కదండి, ఈ టిప్స్ లో మీరు మరీ ఎక్కువగా పని అనేది లేకుండా ఇలా తక్కువ టైంలో మనము ఎన్ని పనులైనా ఈజీగా చేసుకునే టిప్స్ ని మీకు చూపిస్తున్నాను. మీకు అన్ని కూడా వేస్ట్ గా ఉన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవాలని చూపించాను కదండి, మరి ఎక్స్ట్రా పని అనేది మనకి అస్సలకే ఉండదు కదా. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయడం వలన మీ సపోర్ట్ తో పాటు మరెన్నో వీడియోస్ చేయాలని ఉంటుంది. సరే కదండి, ఇలా ఒక్క మాస్క్ తో మనము డోర్స్ ని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనము ఈ పర్ఫ్యూమ్ బాటిల్ ని ఏదో ఒక ప్లేస్ లో పెట్టే బదులు కబోర్డ్ లో మనము ఇలా క్యాప్ తీసి బట్టలలో పెట్టేసామనుకోండి ఆ కబోర్డ్ తీసినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. వర్షాకాలంలో కానీ చలికాలంలో బట్టలు అనేవి పూర్తిగా ఎండక కొద్దిగా స్మెల్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనము ఇలా పర్ఫ్యూమ్ని పెట్టేసామనుకోండి మంచి సువాసన వస్తుంది. ప్రతిరోజు పెట్టుకునే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి మనము ఇలా ఎన్ని కావాలంటే అన్ని మాత్రమే ఇలా కవర్తో సహా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని కూడా కట్ చేసుకున్నాం అనుకోండి స్టిక్కర్ ప్యాకెట్ అనేది ఇలా చిన్నగా ఉంటుంది. దీన్ని మనము ఫోన్ వెనుక పౌచ్ ఉంటుంది కదండి దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కంపల్సరిగా ఉంటుంది. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్టిక్కర్ అనేది లేనప్పుడు ఇలా వెంటనే మనము ఈ ఫోన్ వెనుక ఉన్న పౌచ్లో నుంచి తీసుకొని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. షాంపూ ప్యాకెట్లు యూస్ చేసే వారికి టిప్ అండి, ఇలాంటి బ్యాంగిల్స్లో సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి గట్టి, అలాగే ఇనుప బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిని ఒక బ్యాంగిల్ని తీసుకొని ఇలా బ్యాంగిల్ మధ్యలో నుంచి షాంపూ ప్యాకెట్లని వేసుకోవాలి. వాష్రూమ్లో ఏదైనా మేకుక్ కానీ ఇలా హ్యాండిల్కి వేసామనుకోండి షాంపూలను ఇలా తీసుకునేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది. అయిపోయినవి కూడా మనకి ఈజీగా తెలుసుకొని మళ్ళీ ఇలాంటి షాంపూ ప్యాకెట్లను తెచ్చుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి టేప్స్ ఉంటాయి కదండి, టేప్ అయిపోయిన తర్వాత పడేసాం కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫోన్ని మనము ప్రతిరోజు చేతిలో పట్టుకొని ఆపరేట్ చేసాం కదండి, ఇలా టేప్ మధ్యలో పెట్టేసుకొని డిస్టెన్స్ కూడా దూరంగా పెట్టేసుకున్న తర్వాత మనము ఫోన్ని ఇలా చూడవచ్చు కానీ లేదా ఆపరేట్ అయినా ఈజీగా చేసుకోవచ్చు.
పిల్లలకైనా ఇలాంటివి ఇచ్చామనుకోండి దూరం నుంచి చూస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ప్యాక్ ఉంటుంది కదండి, ఇలా బాగా గట్టిగా అయిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే సీజర్స్ని కానీ నైఫ్స్ని ఇలా షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఇలా ₹1 కూడా ఖర్చు లేకుండా వీటిని షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. బెడ్ పైన బెడ్షీట్ అనేది చాలా నీట్గా ఉండాలంటే ఇలాంటి అట్లకాడ ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా బెడ్షీట్ వేసిన తర్వాత మనము చేత్తో కాకుండా ఇలా ఈజీగా ఈ అట్లకాడతో పరుపు కిందికి ఈ బెడ్షీట్ని ఈజీగా అనేయవచ్చు. ఇలా మనము పరుపును లేబట్టి చేత్తో ఇలా బెడ్షీట్ని అనే బదులు ఎవరి సహాయం లేకుండా ఈజీగా ఇలా బెడ్షీట్ని నీట్గా చేసుకోవచ్చు. అప్పుడు పిల్లలు కూర్చున్నా కానీ ఎగిరినా కానీ బెడ్ పైన బెడ్షీట్ అనేది చెరగదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ కానీ ఏవైనా గిఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఈ కార్డ్బోర్డ్ని మనము నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ సైడ్లో ఉండే వాటిని సీజర్తో పూర్తిగా కట్ చేసుకోండి. పైన కట్ చేసిన అట్టముక్క ఉంది కదండి, దాన్ని కూడా మనము ఇలా సైడ్లో కొద్దిగా కట్ చేసి ఈ కార్డ్బోర్డ్ యొక్క అడుగు భాగాన మందంగా ఉండే విధంగా ఈ పైన ఉన్న దానిని వేసేసుకోండి. ఇంట్లో ఏదైనా గిఫ్ట్ కవర్ కానీ ఇలాంటి కలర్ పేపర్ కానీ ఏదైనా ఉన్నా సరేనండి, దాన్ని మనము ఇలా గ్లూ గమ్ముతో ఈ కార్డ్బోర్డ్కి చుట్టూ కూడా అతికించేసేయాలి. ఇంకా అందంగా కనబడటానికి మీరు ఏవైనా కూడా అతికించుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ కార్డ్బోర్డ్ అనేది దేనికో ఆ పేరును కూడా ఇక్కడ రాసామనుకోండి, పిల్లలకి కూడా చాలా నీట్గా కనబడుతుంది. చూసారు కదండి, కబోర్డ్లో కానీ సెల్ఫ్లో అన్నీ ఇలా ఒకే దగ్గర పెట్టేస్తాము. తీసుకునేటప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకున్న కార్డ్బోర్డ్లో ఇలా మనము ఏది పెట్టుకోవాలనుకుంటే వాటన్నిటిని కూడా ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. దీనివల్ల మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువగా మిగిలిపోతుంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. వాషింగ్ మిషన్ టాప్ లోడ్ వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా వాషింగ్ మిషన్ యొక్క స్విచ్ను కానీ ప్లగ్ను తీసేసిన తర్వాత ఇలా టాప్ లోడ్లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్లో మనకి ఇలాంటిది బాక్స్ వస్తుందండి. దీన్ని ఇంతకుముందు మాకు వాషింగ్ మిషన్ సర్వీస్ చేసే వాళ్ళు చూపించారు. ఇలా ఖచ్చితంగా మనము నెలకొకసారన్నా దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలంట, లేకపోతే వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోతుంది. చూసారు కదండి, దాంట్లో డస్ట్ అనేది ఏ విధంగా వచ్చేసిందో. దీనివల్ల వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. ఆ తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో దీన్ని కూడా మనము ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, బ్రష్ పైన వేసేసాను. దాంతో నేను ఈ బాక్స్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ని తీసిన ప్లేస్లో కూడా డస్ట్ అనేది ఉంటుందండి, దాన్ని కూడా నేను ఇలాంటి బ్రష్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను. మేము ఈ వాషింగ్ మిషన్ తీసుకొని 1 year అవుతుందండి. అయితే సర్వీసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది చూపించారు, మీరే క్లీన్ చేసుకోవాలి మేడం అని చెప్పారు. ఎక్కువగా మనము బెడ్షీట్స్ కానీ బెడ్స్ పైన ఉండే దుప్పట్లు వేసినప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా దీంట్లో చేరుతుందండి. 1 monthకి ఒకసారి కానీ 15 daysకి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి డస్ట్ అనేది ఎంతగానో వచ్చిందో. ఆ తర్వాత మనం ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ బాక్స్ని కూడా మనము ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయాలి. లిక్విడ్ వేసే బాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా ఇలా లిక్విడ్ అంతా ఒక్కొక్కసారి అతుక్కపోతుంది. ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. వాషింగ్ మిషన్ డ్రమ్ లోపల ఉండే డస్ట్ను కూడా ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాషింగ్ మిషన్ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది. చివరి టిప్ని కూడా చూసేయండి. ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో ఎలాంటి సర్ఫ్నైనా పర్వాలేదండి, కొద్దిగా వేసుకున్నాక వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. వీటి ప్లేస్లో మీరు నిమ్మకాయని కూడా వేసుకోవచ్చు. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను 3 కానీ 4 కానీ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడినంతా కూడా ఇలా సర్ఫ్లో కలిపేసుకున్నాక కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగా మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా కార్న్ ఫ్లోర్ పిండి, మైదా పిండి ఉంటుంది కదండి, ఏ పిండి వేసినా పర్వాలేదు. స్పూన్తో ఈ పిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేసి చూడండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ముందుగా ఇలా వాష్రూమ్లో అంతా వేసిన తర్వాత ఒక 2 minutes పాటు అలాగే ఉంచేసి ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ని మనము
అలాగే గోధుమ పిండిని వేసాం కాబట్టి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూసారు కదండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. వాష్రూమ్ డోర్కి సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, దాన్ని కూడా మనము ఇలా తయారు చేసుకున్న దాంతోటే క్లీన్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు కానీ లేదా మిక్సీ జార్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదా, మనము ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని క్లీన్ చేస్తాం కానీ ఇలా స్పెషల్గా టైం తీసుకొని మాత్రం ఈ గ్యాస్ కట్లను క్లీన్ చేయలేకపోతాము. ఇలా వీలు ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ గ్యాస్ రబ్బర్లను వేసి గోరువెచ్చని వాటర్ని వేసిన తర్వాత కొద్దిగా వంట సోడాను మాత్రమే వేయండి, ఇంకేమీ అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత ఈ గ్యాస్ రబ్బర్లను మనము అటు ఇటు కదుపుతూ ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ రబ్బర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదండి, ఇలా బ్రష్తో పూర్తిగా రబ్బర్ని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనకి వాటర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. చూసారు కదండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా ఈ గ్యాస్ రబ్బర్లను కానీ మిక్సీ రబ్బర్లను క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, సింపుల్గా మనము చిటికెలో వీటిని క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ డోర్స్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి, ఇలా మరకలుగా తయారైనప్పుడు మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి మరకలుగా తయారైన ఈ వాష్రూమ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్తో ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి, ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము కుంకుమను పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి అది పోతుందండి. కుంకుమను ఇలా పెట్టుకున్న కొద్దిసేపటికే రాలిపోతుందండి. ఇలా మనం పెట్టిన కుంకుమ అనేది రోజంతా కూడా ఉండాలి అంటే ఎక్కడైతే కుంకుమను పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఇలా వ్యాజ్లైన్ని కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనము ఇలా కుంకుమను పెట్టుకున్నామనుకోండి, రోజంతా కూడా కుంకుమ అనేది రాలిపోకుండా ఎంతసేపు ఉన్నా కూడా అలాగే ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కుంకుమ అనేది చాలా నీట్గా కనబడుతుందండి. ఈ వ్యాజ్లైన్ని అప్లై చేయడం వలన అక్కడ మచ్చ కానీ ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి రోజులో ఎన్నో వస్తాయండి. డస్ట్బిన్ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటి చెత్త చాటను క్లీన్ చేయడానికి మనము రోజు వాడే స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ కవర్కి కొన్ని వాటర్ని వేసి సోప్తో క్లీన్ చేసామనుకోండి, స్క్రబ్బర్ అనేది మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు. ఇలాంటి కవర్లు కూడా వేస్ట్ కాకుండా మనము ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ కవర్లను మనము చెత్త చాటకే కాకుండా సింకును క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నేను ఈ కవర్ని క్లీన్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు సింకులో వేస్టేజ్ అంతా పడుతుంది కదండి, దాన్నంతా కూడా ఈ కవర్లో వేసుకోవడానికి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సింకు కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. వైపర్ స్టిక్కి ఇలా వేస్ట్గా ఉన్న ఒక 2 సాక్స్లను 2 సైడ్స్ వేసిన తర్వాత పూజ గది ఉంటుంది కదండి, దాంట్లో ఉండే ఇలా బూజునంతా కూడా మనము ఈ వైపర్ స్టిక్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. బూజు కర్ర లేని వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. దేవుళ్ళను కడిగిన రోజు మనము ఇలా పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి. రాగి కానీ ఇత్తడి ఏవైనా సరేనండి, ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనము కొన్ని వాటర్ని వేసుకొని నిమ్ముప్పు అండి, అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇలా తెల్లగా క్రిస్టల్ మాదిరిగా కనబడుతుంది కదా, దీన్ని ఒక 2-3 టీ స్పూన్స్ వరకు వేసేయండి. దీంట్లోనే మట్టి రాగి ఇత్తడి అన్ని పాత్రలు వేసేసానండి. కొన్ని వాటర్ అనేది తక్కువ పడితే ఇలా పైనుంచి మొత్తం వేసానండి. ఈ వస్తువులు అనేవి మునిగేంత వరకు వాటర్ని వేసుకున్నాక ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే అలాగే ఉంచేసానండి. చూస్తున్నారు కదండి, ఈ రాగి పాత్రల పైన ఇలా మచ్చలు కూడా పోతున్నాయి. ఒక 1 అవర్ అలాగే ఉంచేసే వాటిని మనము చేత్తో కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. ఇక్కడ నేను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొద్దిగా సాల్ట్ను అలాగే నిమ్మకాయ బద్దతో ఈ సాల్ట్లో ముంచేసుకుంటూ మనము ఈ వస్తువులను క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనం ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు. మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా క్లీన్గా అయిపోయాయో. ఆ తర్వాత మనకి
మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉండటానికి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి 20 నుంచి 25 డేస్ వరకు కూడా ఈ రాగి చెంబులు అనేవి అలాగే ఉంటాయి. ఆ తర్వాత మిగతావన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాను. చూశారు కదండి, రాగి కానీ ఇత్తడి మట్టి పాత్రలు ఏవైనా సరేనండి, నేను ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నారనుకోండి మన చేతులు నొప్పి పెట్టకుండా స్క్రబ్బర్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా బ్రష్ పైన పరుచుకోవాలి. దీనిపైన మీరు కావాల్సిన లిక్విడ్ కానీ లేదా నేనైతే ఇక్కడ కొల్లిని కొద్దిగా వేసుకుంటున్నానండి. ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రే చేయండి, లేకపోతే టిష్యూ పేపర్ అనేది చినిగిపోతుంది. ఇలా డస్ట్ పట్టిన స్పీకర్లను కానీ లేదా కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఆ కబోర్డ్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. నేను టిష్యూ పేపర్ పైన ఒకే దగ్గర వేసాను కాబట్టి అక్కడ చినిగిందండి. మీరు కొద్దిగా మాత్రమే స్ప్రే చేసుకోండి. ఇలా మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని స్పీకర్లని అన్నిటినీ కూడా మనము ఇలా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఒక పాత మాస్క్ను తీసుకొని సీజర్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 భాగాలుగా మాస్క్ని కట్ చేసుకోండి. ఇలాంటి పట్కారు ఉంటుంది కదండి, ఈ పట్కారికి మనము కట్ చేసుకున్న మాస్కులను రెండింటినీ కూడా ఇలా వీటికి ఉన్న ఎలాస్టిక్ దారంతో మనము ముడి వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే విండోస్ని ఇలా నీట్గా మనము ఒకేసారి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దీనికోసం మనము ఎలాంటి క్లాత్ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పడేసే మాస్క్ తోటే మనము విండోస్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలాంటి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, మనము ప్రతిసారి యూజ్ చేసినా కూడా వీటిని అంత ఈజీగా క్లీన్ చేయలేకపోతాము. చిన్న కాటన్ని తీసుకొని దానిపైన నేను కొద్దిగా వ్యాజ్లైన్ని అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసిన కాటన్ తోటే మనము ఈ ఇయర్ ఫోన్స్ని కానీ లేదా మన ఫోన్స్ని కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. కనపడని డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా మనము కాటన్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి డస్ట్ అయినా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా బౌల్లో వేసి ఉడికించుకున్నప్పుడు దానిపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా వేడి వాటర్లో నుంచి మనము కూల్ వాటర్లోకి ఈ ఎగ్స్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత దానిపై ఉండే పెంకుని తీసేసామనుకోండి ఎగ్ అనేది ఎక్కడ క్రాక్ రాకుండా దానిపై ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఎగ్స్ అనేవి మనము నీట్గా తీసుకోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలాంటి చిల్లుల గరిటెతో కూడా మనము ముగ్గులను ఈజీగా వేసుకోవచ్చండి. ముగ్గులు రాని వారు కానీ ఇంటి ముందట దేవుని గదిలో ఇలా ముగ్గు వేసుకోవాలంటే ఈ చిల్లుల గరిటె ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎక్కడైతే ముగ్గు వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ చిల్లుల గరిటెను పెట్టేసి దానిపై ఇలా ముగ్గు పిండిని వేసామనుకోండి ముగ్గు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ముగ్గు పిండినే కాదండి కలర్స్ ఉంటాయి కదండి, అలా కలర్స్తో కూడా మనము ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ముగ్గు రాని వాళ్ళు ఉంటారు కదండి, సైడ్లో కూడా ఇలా డిజైన్ వేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్నవి అనేవి బాక్సులు మనకి షాప్లో ఉంటాయండి. వాటితో కూడా మనము ఇలా సైడ్లో వేసామనుకోండి ఇంకా చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. ఇలా ముగ్గును మీరు ఇంటి ముందట కానీ దేవుని గదిలో ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోటే మనము ముగ్గులను కూడా వేసుకోవడానికి వీలవుతుంది. దేవుని గదిలో అయితే ఇలా సింగిల్గా ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూరగాయలను స్టోర్ చేసుకునేవి బుట్టీలు ఉంటాయి కదండి, ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ బ్యాగ్ను ఇలా కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకున్నాక ఇలా ఉల్లిగడ్డలను కానీ వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాం అనుకోండి దాని పొట్టు అనేది దీంట్లోనే పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ని ఇలా సీజర్తో 4 సైడ్స్ కూడా కట్ చేసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్ పానలు ఉంటాయి కదండి, ఇలా అవి బాగా సిలుమెక్కినప్పుడు ఇలా ఆయిల్కి బాగా రుద్దేసి వీటిని ఇదే ఆయిల్ ప్యాకెట్లో మనము 1 అవర్ పాటు అలాగే ఉంచేసేయాలి. ఇలా రౌండ్గా చుట్టేసి ఒక 1 అవర్ అలాగ ఉంచేసామనుకోండి తర్వాత మనము ఏదైనా వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా ఇవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి, ఎలాంటి డస్ట్ కూడా ఉండదు. ప్రెషర్ కుక్కర్లో మనము పప్పును కానీ శనగలు కానీ ఏది ఉడికించుకున్న తర్వాత అయినా ఈ గ్యాస్ కట్ని తీసేసి మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను పెట్టేసుకొని ఇలా
వంచేసామనుకోండి దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. దీనికోసం మరొక గిన్నెను యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ ప్రెషర్ కుక్కర్ లో ఒక్క చుక్క వాటర్ కూడా కనిపించదండి. చూసారు కదండి, ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.